అందరికీ నమస్తే అండి. మెగా డిఎస్సి గురించి మా రోజా గారు మాట్లాడుతున్నారండి. ఏకంగా రిలే నిరాహార దీక్ష అంట. ఇవాళ ఒక దీక్ష చేపట్టారు. అందులో మా రోజా గారు ఏమైనా ఒకసారి వినిపిస్తామనండి. మెరిట్ లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అనర్హులకి పట్టం కట్టిన విధానం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అలాగే ఈ మెగా డిఎస్సి లో ఎవరైతే అన్యాయం అయిపోయారో మెరిట్ లో ఉన్న వాళ్ళు అర్హులైన వారు వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గాని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు ఈ మెగా డిఎస్సి లో దగాపడ్డ వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయకపోగా మీ దగ్గర ఆధారాలు ఉండాలి కదండి. మీ దగ్గర ఒకవేళ వాళ్ళు చర్చకు పిలిచి మాట్లాడాలన్నా సరే మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటే ఏమోలే జరిగిందేమో అని చెప్పేసి అని ప్రభుత్వం చర్చలకు పిలిచి మాట్లాడతారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆధారాలు అడిగితే మనం పట్టుమని చెప్పేసి 10 నిమిషాల పాటు మనం మాట్లాడలేము. ఇప్పటికి 4-5 సార్లు నారా లోకేష్ గారు బహిరంగంగా సవాల్ విసిరారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటారు కదా, చర్చకు నేను సిద్ధం. మెగా డిఎస్సి పైన మీరు ఏం చర్చ పెడతారో ఆ చర్చ పెట్టండి, నేను వస్తాను. టైము, డేటు, ప్లేసు మీరే ఫిక్స్ చేయండి. ఆ సమయానికి నేను అక్కడికి వచ్చి మీకు ఆధారాలతో సహా నేను సమాధానం చెప్తానని చెప్పేసి ఇవాళకి నారా లోకేష్ గారు ఒక 5-6 సార్లు బహిరంగంగా సవాల్ విసిరారు. దానికి మనం సమాధానం మనం ఇవాళకి చెప్పలేము. మనం ఆధారాలు లేని ఆరోపణలు ఎన్ని చేస్తే ఏం ఉపయోగం అండి? రోజా గారు, మీ దగ్గర ఆధారాలు ఉండాలి కదా. ఉన్న ఆధారాలు ఏంటి అంటే ఎప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు. ఏం చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు? దానికి ఇవాళ కూడా సమాధానం ఉండదు. ఊరికే ఎందుకు ఈ డ్రామాలని అడుగుతున్నా. గత 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయకుండా, ఒక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయకుండా, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఇవాళ మీరు డిఎస్సి పైన పోరాటం చేస్తూ ఉంటే కనీసం సిగ్గనిపించట్లేదండి. నవ్వుతున్నారండి జనాలు. మాట్లాడాను ఇంకా పిలుపునివ్వకపోగా ఇంకా వాళ్ళ నాయకత్వంతో మమ్మల్ని దూషించడం, మా మీద బురద చల్లటమే కాకుండా ఈ రోజు ప్రశాంతంగా చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్షల్ని ఏ విధంగా రౌడీల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గుండాల్లాగా ధ్వంసం చేయటము, కోడిగుడ్లు విసరటము, ఆ యొక్క స్థావరాల మీద ఏమంటారు చెప్పడానికి అసహ్యంగా ఉంది. ఇది పోసారా? నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవడరా రోజా గారి మీద చూసిపోసింది? ఎవడాడు? నేను దీన్నైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఎంత విమర్శిస్తున్నా కానీ రోజా గారైనా మాకు కొద్ది గొప్ప అభిమానం ఉంటుంది. అలాంటి మా రోజా గారి మీద చూసిపోతారా? ఎవడు పోసాడు మీ మీద చూస్తూ? అది దానికి సమాధానం చెప్పాలి మీరు. మీ మీద ఎవరు పోసారో మాకు సమాధానం చెప్పాల్సిందే. తెలుగుదేశం కార్యకర్తలా, లేదంటే మీ వైసీపీ కార్యకర్తలే మీ మీద ఇది పోసారా? లేదంటే ఈ డిఎస్సి పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు కదా మీరు. ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఆ టీచర్ పోస్టులు ఎవరికైతే వచ్చినాయో, ఆ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మీ మీద పోసారా అనేది మీరే వివరంగా చెప్పాలి. ఎవరు పోసారు మీ మీద? పోతారు, పోయకుంటా ఉంటారు. ఏది పడితే అది అడ్డంగా మాట్లాడుతూ పోయిరా అండి. ఇంకా సంతోషించాలి. ఒకటే పోసారు. మాట్లాడండి. నిజంగానే అయితే ఖండిస్తున్నానండి. మా రోజా గారి మీద చూసిపోయడం అనేది చాలా దారుణం అది. తప్పది. అలాంటి పనులు చేయకూడదు. ఇవన్నీ ఎంత చాలా సైకోయిజంగా దరిద్రంగా ఉన్నాయి. ఈ రోజు మీరు తప్పు చేశారు అని సాక్ష్యాధారాలతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే అనేక మంది ఎప్పుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతోటి? ఏ సాక్ష్యాలు ఎక్కడున్నాయి? ఏమి నిరూపించారు? మరి అన్ని సాక్ష్యాధారాలు ఉంటే మీరు వేసిన పిటిషన్ హైకోర్టు కనీస విచారణ కూడా స్వీకరించకుండా ఎమ్మటే మొదటి తరంలోనే ఎందుకు డిస్మిస్ చేసిందండి? ఫస్ట్ టైం కదా. అసలు విచారణ కూడా స్వీకరించాలి కదా. అవతల పండే మీ దగ్గర ఆధారాలు లేదా ప్రతి అంశం పైన కూడా వచ్చి పిటిషన్లు వేస్తున్నారు, అవతల పండి అని చెప్పేసి గెంటేలేదా? పిటిషన్ కొట్టేశారా లేదా? మరి మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా హైకోర్టులో సమర్పించవచ్చు కదండి. అలా కుదరదు. మళ్ళీ చూసిపోతారు మళ్ళీ పైన. దాదాపుగా 300కు పైగా ఈ రోజు కోర్టులో కేసులు కూడా పడ్డాయి. మరి ఒక అధికారంలో ఉన్న వాళ్ళు తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమాన్ని చేయాలి. లేదా ఈ రోజు ఆగిపోయావే. ఈ వీడియోలు కూడా సరిగా అప్లోడ్ చేయరు మీరు. సగం అన్నీ అప్లోడ్ చేసుకుంటూ వస్తారు. ఇలాగ దరిద్రంగా ఉంటాయి. ఎప్పుడు కూడా మెగా డిఎస్సి గురించి మీరు మాట్లాడడం అనేది తగదండి రోజా గారు. నా మాట వినండి. మీరు ఈ అంశాన్ని ఎంత తక్కువ మాట్లాడితే ఈ అంశం గురించి అంత మంచిది.
ఎందుకంటే జనాలకు కూడా క్లారిటీ ఉందిగా. సరే జనానికి పక్కన పెట్టేయండి. ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటది కదా! గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు కనీసం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయలేదు. కనీసం ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. ఇవాళ మన కోసం వీళ్ళు ముసలి కన్నీరు కారుస్తున్నారు అని చెప్పేసని వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటది కదా! పోనీ వాళ్ళ సంగతి కూడా పక్కన పెట్టండి. మరి కనీసం మీకైనా సరే అవగాహన లేదండి. మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు నిరుద్యోగ యువతను పట్టించుకోకుండా, ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గాలికి వదిలేసి, వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసేసి, ఇవాళొచ్చి డిఎస్సి పైన ప్రేమ ప్రకటించేసి అని ప్రేమ చూపిస్తూ అలా చేశారండి, ఇలా చేశారని మాట్లాడడానికి కనీసం మీకన్నా సిగ్గనిపించట్లేదా? ఉండాలా వద్దా? ఎందుకు ఈ డ్రామాలు అని అడుగుతున్నా. మీకు చేత కాదు, గట్టిగా మాట్లాడలేరు. అసెంబ్లీకెళ్ళి మనం పోరాడే శక్తి మన దగ్గర లేదు. ఊరికే ఏదో రకంగా జనాన్ని మభ్యపెట్టాలి. మీరు పోరాడడానికి ఏ అంశం లేదు కాబట్టి తలాతోక లేకుండా డిఎస్సి అని చెప్పేసి ముందెట్టేసి పిచ్చి పిచ్చి ఆరోపణలు, పిచ్చి పిచ్చి దీక్షలు ఏదో చేస్తున్నారు. ఒకసారి మాట్లాడండి ఇంకా. మార్చి ప్లేస్ చేయడం వరకు ఉమ్. అంతా కూడా ఏ విధంగా దౌర్జన్యంగా అక్రమంగా అవినీతితో జరిగిందో లోకేష్ గారికి చంద్రబాబు నాయుడుకి తెలుసు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయండి. దాంట్లో జరిగిన ఎవరైతే తప్పులు చేస్తారో వారందరినీ శిక్షించండి. తప్పులు ఎక్కడ జరిగాయో వాటిని సరిదిద్ది అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని అడిగారు. అంతేకాకుండా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారు. అలాగే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాము నిరుద్యోగికి అని చెప్పి అది కూడా ఇవ్వకుండా ఈ రోజు నిరుద్యోగుల జీవితాలతో కూడా చెలగాట మారుతున్నారు. సో వీటన్నిటికీ కలిపి ఈ రోజు యువత తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు పార్టీ. ఆ యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పేసి నేను చెప్పిపోతున్నారు కదా. మరి 5 ఏళ్ళు ఏమైందండి? మీరు గత 5 సంవత్సరాలు యువతకి చేసిన మేలేంటి? దానికి సమాధానం చెప్పండి. ఎందుకు ఊరికే దొంగ దీక్షలు, దొంగ నాటకాలు, ఏదో ఊరికే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎందుకు చేయాలి మనం? గట్టిగా మాట్లాడండి. మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకెళ్లి అసెంబ్లీలో సమర్పించండి. మనకు అద్భుతమైన అవకాశం ఉంది. రాబోయే అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన 10 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఈ డిఎస్సిలో జరిగిన మీరు అంటారు కదా అవకతవకలు జరిగాయని చెప్పేసి దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా అసెంబ్లీలో సమర్పించండి. రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. ఒకవేళ జరిగిందా లేదా అని చెప్పేసి అసెంబ్లీలో తేలిపోద్ది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే మీ పార్టీ తరఫున ఏదైనా ప్రశ్న అడిగితే ప్రభుత్వం తరపు నుంచి సమాధానం చెప్పడానికి మంత్రి నారా లోకేష్ గారు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఆయన శాఖకు సంబంధించిందే కాబట్టి ఆయన సమాధానం చెప్తారు. వెళ్ళమనండి. ఎందుకు ఈ దొంగటెరుగుడు ఎందుకండి? మీరు వెళ్ళరు, సమాధానం చెప్పరు. పోనీ మేము వస్తామయ్యా, మీరు ప్లేసు టైము చెప్పండి, మేమే అక్కడికి వచ్చి మీకు సమాధానం చెప్తామంటే అది వెళ్ళలేము మనం. ఇక్కడికి వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ దొంగ దీక్షలు. కనీసం సిగ్గు ఉండాలండి మనకి. మీరు మాట్లాడడానికైనా సిగ్గు ఉండాలి అంటున్నా. వద్దు, ఇలాంటి పనికి మాలని దీక్షలు ఇంకెప్పుడు కూడా చేయమాకండి. జనాలు నవ్వుకుంటున్నారు. ఇంక మాట్లాడితే మనకు వచ్చిందల్లా ఒకటే సిబిఐ. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా సిబిఐ దర్యాప్తు చేస్తుంది. దాదాపు దశాబ్ద కాలం అయిపోయింది. ఇవాళకి అతి పత్తి లేదు. ఏం తేలిపోయింది? ఏం తేల్చారు? అంటే మనకి ఎలాగ ఆరోపణలు చేస్తాం మనం. సిబిఐ విచారణ అంటే దశాబ్ద కాలం పట్టుద్ది. ఈలోపు ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి కాబట్టి మనం చేసిన ఆరోపణలు పెద్దగా ఎవడో పట్టించుకోడు. మనం ఏది చెప్తే అది నిజం అనుకుంటారు. అంతేనా? మీకు నిజంగా చేతనైతే అసెంబ్లీకి వెళ్ళేవాడి. నిజంగా చేతనోడైతే అదే పని చేస్తాడు. చేతగానోడు మాత్రమే ఇలాంటి అప్పబోయే రాజకీయాలు చేస్తాడు. మరి చిరాగ్గా ఉంటుంది. వీళ్ళు ఇలా చేయించమాటండి. మా మీద ఇది పోసారండి, నేను ఇంకా నీ మీద పోసారేమో అనుకున్నా. అనుకోకూడదు పాపంగా చెప్తున్నా ఉదాహరణ. నువ్వన్న మాటలు నేను చెప్తున్నా. మేము దీక్షలు చేస్తూ ఉంటాం, మా మీద ఇది పోసారు అంటున్నావు కదా. ఎవరు పోసారు మీ మీద? ఒకవేళ నీ మీద ఎవరైనా పోతే కానీ నేను ఖచ్చితంగా ఖండిస్తా. ఒక మహిళ పైన అలా చేయకూడదు, తప్పది. నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏళ్ళు చూపించి సైకిల్ చేస్తూ నువ్వు మాట్లాడటం కూడా తప్పే. కాబట్టి ఏంటంటే ఇక ఈ డ్రామాలు కట్టిపెట్టి ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి. నేను అధికారికంగా డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం తరఫున అధికారులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా చెప్పారు. ఎలాంటి అవకతవకలు జరగలేదండి డిఎస్సిలోని. మేము రూల్స్ ప్రకారమే చేసుకొచ్చాం. అన్ని ఆధారాలు మా దగ్గరనే. కొంతమంది కావాలని చెప్పేసి ప్రజల్ని లేదంటే ఈ నిరుద్యోగ యువత కావచ్చు, లేదంటే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కావచ్చు,
కావాలని చెప్పేసి మిస్లీడ్ చేస్తున్నారు, తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది తగదు, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దానిపైన ఇవాళకి కూడా ఒక్కడంటే ఒక్కడు స్పందిస్తే ఉట్టు మీ పార్టీ తరపు నుంచి. పైగా మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ చేస్తారు, అలా జరిగింది ఇలా జరిగింది. ఏం జరిగింది? దానికి సమాధానం చెప్తే బాగుంటుంది.